మన దేవుడు పరిశుద్ధుడు. ఈరోజు గొప్పగా చెప్పుకోవాలంటే మన దేవుని గురించి ఉన్న గొప్ప ఆధిక్యత ఏంటంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు, మన గణపరుస్తున్న దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. అందుకే దేవునికి వాక్యం, నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులై ఉండండి. దేవునిలో అనగా యేసుక్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఒక సవాల్ విసిరాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా? ఈ లోకంలో పాపము లేనివాడంటూ ఎవరు లేరు. అందరూ పాపులమే, అందరూ పాపులమే. దేవుడు అనుగ్రహించు మహిమను మనం పోగొట్టుకుంటున్నాం. పాపం అనే బీజం లేనివాడు ఈ భూమి మీద లేడు. అందరూ తల్లి గర్భములో నుంచే పాపం అనే బీజముతో మనం ఈ భూమి మీదకి వస్తాం. పాపము లేని పాపరహితుడు ఒకే ఒక్కడు, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. అయితే దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన పిల్లలు మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగానే ఉండాలి. ఇప్పుడు ఎమ్మెల్యే పిల్లలు ఉన్నారనుకోండి, ఏమని పిలుస్తారు ఎమ్మెల్యే పిల్లలను? ఎమ్మెల్యే గారి పిల్లలు అంటారు. మంత్రి గారి పిల్లలు ఉన్నారనుకోండి, మంత్రి గారి పిల్లలు అంటారు. కలెక్టర్ గారి పిల్లలు ఉన్నారనుకోండి, కలెక్టర్ గారి పిల్లలు అంటారు. అలాగే మనల్ని ఏమని పిలవాలి చెప్పండి? ఏమని పిల్లలు మనల్ని కూడా? పరిశుద్ధుడైన దేవుని పిల్లలు. మనం కూడా పరిశుద్ధులం. అనగా మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నాం. మన అపరిశుద్ధత ఉండకూడదు. అంటే దేవుడు మనలో ఉండాలంటే మొట్టమొదట మనం ఏం ధరించుకోవాలి? పరిశుద్ధతను ధరించుకోవాలి. అంతే కదా? పరిశుద్ధత ఉంటేనే దేవుడు మనలో ఉంటాడు. అపరిశుద్ధత ఉంటే దేవుడు మనలో ఉంటాడా? మన ఇంటికి ఎవరైనా గెస్టులు వస్తున్నారనుకోండి, మనం ఎలా పడితే అలా ఉంటామా? గెస్టులు వస్తున్నారంటే ఏం చేస్తారు? గబగబా డ్రెస్ మార్చుకుంటారు, మంచి డ్రెస్ వేసుకుంటారు. డ్రెస్ వేసుకోవడం కాదు, మన శరీరాన్ని శుభ్రం చేసుకుంటాం. దానికంటే ముఖ్యంగా ఇంటిని శుభ్రం చేసుకుంటాం. ఎలా పడితే అలా ఉంటారు కదా. ఆ ఇల్లుని చూసి ఇల్లాలని చూడమన్నారు కాబట్టి, అమ్మో ఇల్లుని బాగుంటేనే నాకు మంచి పేరు వస్తుందని చక్కగా భద్రంగా ఉంచుకుంటారు. ఎవరో ఒక గెస్ట్ వస్తేనే మన ఇంటిని ఇంత శుభ్రం చేసుకుంటున్నామే, మనం చక్కగా వాళ్ళ దగ్గర ఒక మంచిగా కనబడడానికి సిద్ధపడుతున్నామే. అలాంటి పరిశుద్ధుడైన దేవుడు మనలో నివసించాలంటే మనం ఎలా ఉండాలి? నీలో కల్మషం ఉంటే దేవుడు ఉంటాడా? నీలో పాపం ఉంటే దేవుడు ఉంటాడా? నీలో అపరిశుద్ధత ఉంటే దేవుడు ఉంటాడా? ఒక్కసారి గ్రహించండి. మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. మీరు బాగా గమనించండి. ఒక గొప్ప ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు అనుకుంటాడట, నేనే ధనవంతుడిగా ఉండాలి కానీ మరొకడు అనుకుంటాడా లేదా? సంపాదించేవాడు బాగా ధనవంతుడు ఏమంటాడంటే, నేనే ధనవంతుడిగా ఉండాలి, ఇంకొకడు ఎవడు కూడా అంతేగా నాకంటే ఇంకోటి ధనవంతుడు అవ్వడానికి కోరుకోడు ఎవడు. అది స్వార్థం, అది స్వార్థం. అదేవిధంగా చూడండి, మన పిల్లలు ఉన్నారు, చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు, నేనే ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవ్వాలి, నేనే బాగా చదవాలి అని ఆశపడతాడు. అంటే అందరికంటే నేనే బాగుండాలి, అందరూ నా వెనకాల ఉండాలని వారు కోరుకుంటుంటాడు. అలాగే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అలా కోరుకుంటాడు. అయితే దేవుడు ఏమంటాడంటే, నేను పరిశుద్ధుని కనుక నా పిల్లలు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధత లేకపోతే దేవునికి అసహ్యకరం. ఒకప్పుడు మనం పరిశుద్ధత లేని వారమే. ఒకప్పుడు లోకంలో ఉన్నాం, ఒకప్పుడు ఇష్టానుసారంగా జీవించాం, ఒకప్పుడు దేవుడు అంటే భక్తి లేని వారంగా ఉన్నాం. కానీ ఇప్పుడు దేవుళ్ళలోనికి వచ్చాం కదా. ఏ కోసానైనా మన జీవితంలో ఏం కనబడాలి? పరిశుద్ధత. మన మాటల్లో, మన ఆలోచనలో, మన క్రియలలో, మన చేసే తలంపుల్లో అన్నిటిలోనూ కూడా పరిశుద్ధత కలిగి ఉంటేనే దేవుడు మన జీవితాలు ఆశీర్వదించును గాక. దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా పిలుచుకున్నాడు కదా, లోకం నుంచి పిలుచుకున్నాడు. ఈరోజు పిలుపు లేకుండా ఎవరు రాలేగా. ఇక్కడ ఉన్న మీరందరూ యేసయ్యలోకి వచ్చారంటే, దేవుళ్ళలోనికి వచ్చారంటే దేంతో వచ్చారు? పిలుచుకున్నాడు. దేవుడు పేరు పెట్టి పిలుచుకున్నాడు. నేను ఉన్నాను ఈరోజు సేవకు, నేను రాగలిగానంటే దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచాడు, పేరు పెట్టి పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పిలుపుని బట్టి నేను బయటకు వచ్చాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పిలుచుకున్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో నా అంతటి నేను వచ్చాను అనుకుంటున్నావేమో. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా పిలుచుకున్నాడు. కారణం దేని పిలుచుకున్నాడట? ఆయనకు పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు పిలుచుకున్నాడట. మరి పరిశుద్ధత కావాలంటే ఏం చేయాలి? ఏం చేద్దాం చెప్పండి? పరిశుద్ధులు కావాలంటే మిల్లమిల్ల ఆడే తెల్లటి బట్టలు వేసుకుంటే పరిశుద్ధులం అయిపోతామా? ఈరోజు చాలామందికి ఆలోచన ఉందేమో నాకు తెలుసు. ఏంటంటే వైట్ అండ్ వైట్ తల మెరిసే బట్టలు వేసుకుంటే పరిశుద్ధులు అయిపోతారు. తర్వాత పక్క తీసేస్తే అపరిశుద్ధులు అయిపోతాం. బట్టల్లో పరిశుద్ధత లేదు, మన అలంకరణలో పరిశుద్ధత లేదు, లేకపోతే మన యొక్క చూపించే దాంట్లో పరిశుద్ధత లేదు. ఇప్పుడు మన బట్టల మీద ఉన్న మరకపోవాలంటే ఏం వేస్తున్నారు మీరు?
వేస్తారు, టైర్డ్ అని వెళ్తుంది. ఒకసారి మరక పోవాలని ఒక యాడ్ వస్తుంది. ఇప్పుడు పిల్లలు మరక చేసుకుని వచ్చి అంటున్నారు సర్ఫ్ ఎక్సెల్ ఉందిగా అంటున్నారు. రైట్, రకరకాలు ఉంది. ఈరోజు ప్రతిరోజు మనం శుభ్రం చేసుకుంటాం కదా, మన బట్టలు శుభ్రం చేసుకుంటున్నాం, మన శరీరాన్ని శుభ్రం చేసుకుంటున్నాం. ప్రతిరోజు రోజుకి 2-3 సార్లు శరీరాన్ని శుభ్రం చేసుకుంటున్నాం, ప్రతిరోజు మన బట్టలను శుభ్రం చేసుకుంటున్నాం. అయితే బట్టలు శుభ్రపరచుకోవడానికి వాడేది సబ్బులు వాడతాం, షాంపులు వాడతాం. మరి మన దోషములను శుభ్రం చేసుకోవడానికి ఏ సోపు వాడాలి? ఈ లోకంలో ఏ క్షారం వాడినా, ఏ సోపు వాడినా, ఏది వాడినా మన మీద ఉన్న దోషం పాదు. యేసుక్రీస్తు రక్తము చేత కడగబడితే తప్ప మన దోషం పాదు. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. కాబట్టి నా జీవితంలో పరిశుద్ధత కావాలంటే యేసయ్య రక్తము చేత మనం కడగబడాలి. ఆయన చిందించిన రక్తం ద్వారా మనం అందరం కూడా పాపక్షమాపణ పొందుకున్నాం. కాబట్టి ప్రభు దగ్గరకు వచ్చి మనం యేసయ్యను మనం నోడుతూ ఒప్పుకొని మన పాపములు ప్రభు దగ్గర ఒప్పుకుంటే ఆయన మనల్ని క్షమిస్తాడు. యేసయ్య యొక్క శిలువ రక్తము ద్వారా దేవుడు మనలందరినీ కూడా కడిగి శుద్ధీకరించును గాక. ఇప్పుడు ఒక పాలగిన్నె ఉంది, బయట మెల్లమెల్లఆడుతూ బాగా తుడిచి దాన్ని ఎంత శుభ్రం చేసి దాంట్లో పాలేసి మరి మంట పెట్టారనుకోండి, పాలన్నీ ఏమవుతాయి? ఇరిగిపోతాయి. శుద్ధం కావాల్సింది బయట కాదు, ఎక్కడ కావాలి? లోపల శుద్ధంగా ఉండాలి. అలాగే మన హృదయం శుద్ధంగా ఉండాలి, నీ ఆలోచన శుద్ధంగా ఉండాలి, నీ నోరు శుద్ధంగా ఉండాలి, నీ దృష్టి శుద్ధంగా ఉండాలి. ఒక్కొక్కసారి చూస్తాం ఆ చూపు ఎలా ఉంది, ఆ దృష్టి ఎలా ఉంటుంది, మనం మాట్లాడుతున్నాం ఆ మాట ఎలా ఉంటుంది, మనం వింటున్నాం ఏ వింటున్నాం, మనం నడుస్తున్నాం ఏమి నడుస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? హృదయంలో నుంచి వస్తుంది. హృదయం శుద్ధి అయితే మాట కూడా మంచిగానే వస్తుంది. మంచి మనసు అయితే, మంచి హృదయం అయితే మన బయటకు వచ్చే మాట బాగానే ఉంటుంది, మన ఆలోచన బాగానే ఉంటుంది, మన నడవడిక బాగానే ఉంటుంది. కాబట్టి మన జీవితంలో శుద్ధ కలిగినటువంటి హృదయం కలుగును గాక. ఒకసారి ఒక వ్యక్తి ఉన్నాడండి, అతని పేరు అగస్టిన్ అనే వ్యక్తి ఉన్నాడు. అగస్టిన్ అనే వ్యక్తి చరిత్ర మనందరూ తెలుసు. అతడు మఠంలో సన్యాసిగా ఉండి వచ్చినటువంటి వ్యక్తి. క్రైస్తవ చరిత్రలో అగస్టిన్ అనే భక్తుని గురించి, మిషనరీ గురించి తెలియనటువంటి వారు ఎవరు ఉండరు. అయితే ఈ అగస్టిన్ ఒకప్పుడు ఎలాంటి వాడో తెలుసా? బహుభయంకరమైన పాపి. ఎలాంటి పాప అంటే 24 గంటలు సానికంపలో ఉంటుండేవాడు. 24 గంటలు. తల్లి చాలా బాధ, ఒక్కొక్కడికి బలహీనత. ఒకడు తాగుడు బలహీనత, ఒకడు గుట్కాల బలహీనత, ఒకడికి రకరకాల బలహీనత. ఈ వ్యక్తికి ఉన్నటువంటి బలహీనత అంటే 24 గంటలు ఎప్పుడు చూసినా అక్కడే ఉండేవాడు, ఆ స్థలాల్లో ఉండేవాడు. తల్లి రోజు మొరపెట్టేది, అంగలార్చేది, కన్నీళ్ళు పెట్టేది, ప్రార్థన చేసేది, ప్రభా నా కుమారుని మార్చు, నా కుమారుని మార్చు, నా కుమారుని మార్చు, నా కుమారుని మార్చు. దేవుడు ఆ తల్లి ప్రార్థన ఆలకించాడు. ఒక దినాన్ని అగస్టిన్ మారిపోయాడు, యేసు ప్రభులోనికి వచ్చేసాడు అగస్టిన్. అగస్టిన్ మారిన తర్వాత కొంతకాలం తర్వాత దేవుడు తన సేవకు పిలుచుకున్నాడు. ఇప్పుడు సేవకుడు అయిపోయాడు. చక్కగా తన స్టైల్ మారింది, తన రూపు మారిపోయింది, తన డ్రెస్ మారిపోయింది. చక్కగా తన బైబిల్ తీసుకొని చక్కగా పట్టుకుని సువార్త కొరకు వీధుల వెంట వెళ్తున్నాడు. ఒకసారి ఒక వీధిలో సువార్త చెప్పడానికి బైబిల్ పట్టుకుని వెళ్తున్నాడు. వీధిలో వెళ్తుంటే పాత పరిచయం ఉన్నటువంటి ఒక అమ్మాయి చూసి అబ్బా అగస్టిన్ చాలా రోజుల తర్వాత తెలిసాడు, ఈసారి అగస్టిన్ ఎలాగైనా సరే మెల్లిగా మాటల ద్వారా అతను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో అగస్టిన్ ముందు నడిచి వస్తుంటే ఈ అమ్మాయి ఎదురెళ్తుంది. వెళుతూ అనుకుంటుంది, ముందు వస్తున్నాడు కదా, ఒక్కసారి ఎలా పలకరిద్దామని ట్రయల్ వేసుకుంటా. హాయ్ అగస్టిన్ అందామా, హలో డార్లింగ్ అందామా అని తనలో తాను అనుకుంటుంది. ఇలా ఒక అగస్టిన్ వస్తున్నాడు, దగ్గరికి వస్తున్నాడు, ఈమె దగ్గరికి వస్తుంది. ఈ అగస్టిన్ చూసి చూడనట్టు వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి చాలా బాధపడుతుంది, అదే నన్ను ఏంటి తెలియనట్టుగా వెళ్ళిపోయాడు అని వెనక్కి తిరిగి, హలో అగస్టిన్, నేనెవరో నీకు తెలీదా, నేను వినిపించుకోవట్లేదు. అగస్టిన్ వెళ్ళిపోతున్నాడు. ఇంకొకసారి మళ్ళా గట్టిగా అడిగింది, హలో అగస్టిన్, నేను గుర్తులేనా, నేను అని అరుస్తుంటే వెంటనే అగస్టిన్ ఆగి వెనకకు తిరిగి ఆ స్త్రీతో అంటున్నాడు, అమ్మా నీవై ఉండొచ్చు కానీ నేను మాత్రం నేను కాదు, నేను క్రీస్తు వాడను, నేను క్రీస్తు దాను. నేను కాదు, నీవై ఉండొచ్చు కానీ నేను మాత్రం పాత అగస్టిన్ గాను, నేను కొత్త అగస్టిన్. ఇప్పుడు నేనెవరో తెలుసా? క్రీస్తు వాడును, క్రీస్తు దాసుడను, క్రీస్తు శిష్యుడను, క్రీస్తు సేవకుడను. నేను కాను, నువ్వు మాత్రమే
నీవే. మనము కూడా నీవు కాదు. ఒకప్పుడు నీవే, కానీ ఇప్పుడు ప్రభు పిలిచిన తర్వాత నీవు కాదు. మనం అందరము క్రీస్తు వారము, క్రీస్తు పరిశుద్ధులము. అటువంటి పరిశుద్ధత కలిగినటువంటి వారుగా మనం ఉందాము గాక. నీ జీవితంలో కూడా పరిశుద్ధతనివ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అలాంటి పరిశుద్ధతను ధరించుకుని దేవులో పరిపూర్ణతలో మనం అందరం కూడా ముందుకు కొనసాగుదాము గాక. ఆమేన్. దేవుడి వాక్యం మన విడికిలో దీవించి ఆశీర్వదించి మన జీవితాలను బలపరచును గాక. ఆమేన్.